ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంతసేపు మీరు కూర్చొని మీరు గెలిచాం, ఇంకా మాకు పని అయిపోయింది, ఇంక మా పని మేము చూసుకుంటాం, మా వ్యాపారాలు మేము చూసుకుంటామంటే మన ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఈ బైపాస్ రోడ్డుకి సరైన రోడ్డు ఎవరు వేస్తారు? ఎవరు మాట్లాడతారు? మనం గెలిపించిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కాబట్టి జనసేన పార్టీ మీద గెలిచాడు, మీరు జనసేన సింబల్ మీద ఆయన గెలిపించారు కాబట్టి మన ఈ సెంటర్ నుంచి మన రాజోల సభ నుంచి సాక్షిగా వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీకు 15 రోజులు సమయం ఇస్తున్నాం. మీకు ఈ 15 రోజుల్లో మీరు కనుక రాజోలు బైపాస్ రోడ్డు ఈ ఎల్ఐసిలో ఉన్న ఎల్ఐసి ఇది ఇక్కడ కనుక మీరు రోడ్డు వేయకపోతే వైసీపీ నాయకులు చెప్తున్నా, స్థానిక వైసీపీ నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మేము శ్రమదానం చేసి నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను గుర్తుపెట్టి. మళ్ళీ 15 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీరు మాతో గొడవ పెట్టుకుని అనొద్దు. ముందే చెప్తున్నా, మీకు 2 వారాల గొప్ప సమయం ఇస్తున్నా. రోడ్డు ఎంత దారుణంగా ఉంది అంటే అసలు గర్భిణీ స్త్రీలు కానీ పెద్దోళ్ళు కానీ వెళ్తే ప్రాణాలు పోయేంత స్థాయిలో అంత దారుణంగా ఉన్నాయి. డబ్బులు ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు మీరు వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అమలు చేయండి, సంతోషించే వాళ్ళం. కనీసం రోడ్లు వేయండి. మీరు రోడ్లు వేయకుండా నేను కూర్చోబెట్టి బటన్ నొక్కాం, ఇవి చేసాం, డబ్బులు పడుతున్నాయంటే కుదరదు అట్లా.